బనకచెర్లను ఆపాలని కాదు, బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడిండు నిన్న. నేను చెప్తా, ఆధారాలతో సహా చెప్తా. ఆ వీడియో ఉందా బాబు? రేవంత్ రెడ్డి గారు బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. ప్లీజ్ అండర్స్టాండ్, అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు, గోదావరిలో ఒక 1000 టీఎంసీలు ఇచ్చేయింది, కృష్ణాలో ఒక 500 టీఎంసీలు మాకు ఇచ్చి నువ్వు ఎంతైనా తీసుకుపో, ఎన్నైనా కట్టుకో, ఏమన్నా చేసుకో అంటాడు. నీ అయ్యసోమ్మ, నువ్వెవడు చెప్పడానికి? నువ్వేమైనా రాచరిక పాలన ఉన్నావా? నువ్వేమైనా రాజువా? దిస్ ఈజ్ డెమోక్రసీ, దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దెర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్. హూ ఆర్ యూ టెల్ లైక్ దట్? నువ్వు 1000 గోదావరిలు ఇచ్చి నీ ఇష్టం వాడుకో, 500 కృష్ణాలు ఇచ్చి నీకు నువ్వు ఏమన్నా చేసుకో. నీకు జ్ఞానం లేకపోతే నీ యొక్క మూర్ఖత్వం వల్ల ఈ రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. నువ్వు నిన్న మాట్లాడింది 1000 టీఎంసీలు గోదావరిలు ఇచ్చి నీ ఇష్టమున్నంత తీసుకో అంటావు. నిన్న నీ ఇంజనీరే, ఆయన ఎవరో ఒక ప్రజెంటేషన్ ఇచ్చిండు, ఐ థింక్ డిడి గోదావరి, ఆయన సుబ్రహ్మణ్య ప్రసాద్, నేను చూస్తూ ఉంటే వీడియోలో. ఆ సుబ్రహ్మణ్య ప్రసాద్ నిన్న ప్రజెంటేషన్లోనే స్పష్టంగా చెప్పిండు. ఏం చెప్పిండు? సార్, తెలంగాణ రాష్ట్రము 968 టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన చేసింది. 968 టీఎంసీలకు ప్రాజెక్టులను డిజైన్ చేసి గ్రౌండ్ చేసింది. అందులో 946 టీఎంసీలకు కేంద్ర జలవనరుల సంఘం హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది. అంత స్పష్టంగా చెప్పిండ్రు. నువ్వు 1000 ఇచ్చిగా మొత్తం తీసుకుపోవటమేందాను? నువ్వు చంద్రబాబు, ఇంకా నీకు చంద్రబాబుని అడుక్కునే బుద్ధి పోతున్నట్లేదు. చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద బతుకు నీకు ఇంకా సోయి నుంచి నెలకెళ్ళి బయటకు వచ్చినట్టు లేవు. నువ్వు చంద్రబాబు ఇచ్చేదేంది 1000 టీఎంసీలు? ఇట్ ఈజ్ అవర్ రైట్. తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 968 టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 968లో 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి, సిడబ్ల్యూసి నుంచి హైడ్రాలజీ అనుమతులు మేము సాధించినాం. ఆల్రెడీ యూ హ్యావ్ ఎ రైట్. చంద్రబాబు ఎవడిచ్చేది? 946 టీఎంసీలకు మనకు అనుమతులే వచ్చినాయి కేంద్రం నుంచి. నువ్వు మళ్ళీ ఏదో 1000 ఇచ్చి మొత్తం వాడుకో అంటావేందాను? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బనకచెర్ల కట్టుకో అన్నట్టే కదా. బనకచెర్ల కట్టుకో, నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నావా? 946 మనకు ఉండే. ఇంకో 20 టీఎంసీలది వార్దా, తమ్మిడిహట్టి వార్దా ప్రాజెక్ట్ సంబంధించి ఢిల్లీలో ప్రాజెక్టు పరిశీలనలో ఉంది. దానికి కూడా సూత్రప్రాయంగా కేంద్రం అంగీకరించింది. ఈ 946 కాక ఆ 20కి కూడా మన కాళేశ్వరంకి అనుమతి ఇచ్చేటప్పుడే ఆ 20 టీఎంసీకి కూడా సూత్రప్రాయంగా అంగీకరించిండ్రు. 946 + 20 966 రానే వచ్చే. నువ్వు 1000 ఇచ్చి మొత్తం తీసుకుపోంటావు అంటే బనకచెర్ల కట్టుకోమన్నట్టే కదా. నువ్వు నిన్న మీటింగ్ పెట్టింది ఆపనీకా, కట్టుకోమని చెప్పనీకా? ఏమైనా సోయి ఉండి మాట్లాడుతున్నావా? అకల్ నుండి మాట్లాడుతున్నావా? అకల్ కోల్పోయి మాట్లాడుతున్నావా? నువ్వు ఈరోజు మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మీ ఇంజనీరే చెప్పిండు. ఆ సుబ్రహ్మణ్య ప్రసాద్ చెప్పినాకనే సోయి రావాలి కదా. నీకు ఎవడో స్క్రిప్ట్ రాసిచ్చినట్టున్నాడు, తిట్టనీకి వచ్చినావు, ఆ పొలిటికల్ మీటింగ్ కోసం వచ్చినావు. కానీ ఆ ఇంజనీర్ చెప్తుంటే వినన్నా, నీ స్క్రిప్ట్ సరిగా లేదు, ఆల్రెడీ 946 మనకు కేటాయించబడ్డాయి, మరి 1000 ఇచ్చి మొత్తం తీసుకో అని అనకూడదు అనే సోయి ఉండాలన్నా వద్దా నీకు? డోంట్ హ్యావ్ ద బేసిక్ నాలెడ్జ్ లేదు నీకు. ఆ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డినే చెప్పాలి కదా తప్పని. ఆయన చెప్పడు, ఈయనకు తెలియదా? అంటే ఇప్పుడు చంద్రబాబు సర్టిఫికెట్ కోసం ఈయన ఆరాటపడుతున్నాడు. అయినా నీళ్ళు చంద్రబాబు ఎవరండి ఇవ్వడానికి? చట్టబద్ధ సంస్థలు లేవా నీకు? నీ గోదావరి నది పరివాహక ప్రాంతం లేదా? నీ రైట్ లేదా? అడుక్కోవాల్సిన బతికేంది నువ్వు? ఇంకెంతకాలం చంద్రబాబు మీద ఆధారపడి బతుకుతావు? ఎందుకు అడుక్కుంటున్నావు చంద్రబాబును? ఆల్రెడీ యూ హ్యావ్ ఎ రైట్. ఇప్పుడు దాంట్లో కేసీఆర్ గారు ఒక లెటర్ రాసిండ్రు. ఇది 2/10/2020. ఇది కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ గారికి, ఇది పెట్టు బాబు, కేసీఆర్ గారు రాసిన లెటర్. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, యూనియన్ వాటర్ రిసోర్స్ మినిస్టర్కు కేసీఆర్ గారు రాసిన లెటర్. దీంట్లో ఐ రీడ్ అవుట్ ద పేజ్ నంబర్ 13.
In this context, it is worth noting that as per 53 years of Central Water Commission gauge records, at the last gauging station on Godavari River, at least 3,000 TMC of water flows into the Bay of Bengal. After the utilization of both the states of Telangana and Andhra Pradesh, the erstwhile state of Andhra Pradesh itself had allocated 65.13% of Godavari waters to Telangana region. The 3,000 TMC of water flowing into the sea annually can also be used on pro rata basis based on the total water requirement for irrigation, industry and drinking water. Telangana will use 1950 TMC water per year in comparison to the present allocation of 967.15 TMC. The additional water will be required for meeting the water requirements of more than 1 crore population of mega metro city of Hyderabad, which also has 35 to 40 lakh migrant workers. The needs of Hyderabad city are growing due to the expansion of IT and pharma industries and the growth of its urban agglomerations. I request you to include the allocation of water issue raised in this letter as agenda items of the second meeting of Apex Council. So ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు 963 టీఎంసీల నీళ్లు కేటాయించారు. అయితే దీని తర్వాత కూడా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి. ఆ 3000 టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు 1950 టీఎంసీల నీళ్లు కావాలి. 1950 టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో. ఎందుకంటే మా హైదరాబాద్ నగరం 1 కోటి జనాభా ఉంది, 30 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్లో పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో 1950 టీఎంసీల నీళ్లు ఈ 3000లో మా వాటా. ఈ 3000 సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క 1950 టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసిండ్రు. అంటే ఇప్పుడు మనకు వస్తున్న 968 కాక మరో 1950 మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏమంటుండే 1000 ఇచ్చి మొత్తం తీసుకో, 1000 ఇచ్చి మొత్తం తీసుకో. కేసీఆర్ చెప్పింది ఏంది 1950 ప్లస్ 968 మా లెక్క అని చెప్పిండు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరప్ప చెప్తున్నట్టు? బంకచర్లకు ఎవరు ఈరోజు దాసోహం అవుతున్నారు? ఈజ్ ఇట్ నాట్ ద అఫీషియల్ రికార్డ్ మిస్టర్ రేవంత్ రెడ్డి? తెప్పించుకోండి ఈ ఆఫీస్లోకి వెళ్ళి. ఇది కేసీఆర్ గారు కేంద్ర జలవనరుల శాఖకు రాసిన లేఖ. నువ్వేమంటావు 1000 ఇచ్చి మొత్తం తీసుకో. 1000 ఆయన ఇచ్చేది ఏంటండి? ఆల్రెడీ 968 అలొకేషన్ ఉండే మనకు. ఇది ఇట్లా